సంబంధించిన ఒక విజయం దక్కిందని కూడా అనుకొని పండుగలు చేసుకోవాల్సిన సమయంలో కూడా ఎక్కడ కూడా ఆ ఉత్సవాల జోలికి మాదిగ జాతి ఎవరు వెళ్ళకపోవడం రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు జరగలేదు, ఎందుకు విజయోత్సవాలు చేసుకోలేదు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వంలో అనుమానాలు బయలుదేరింది. అదే సమయంలో జాతీయ యావత్తు ఎంఆర్పిఎస్ ప్రధాన నాయకత్వం ఏ పిలుపునిస్తుందని చెప్పి ఎదురు చూసే సమయంలో సాయంత్రం పూటనే మన రాష్ట్ర అధ్యక్షులు గోవింద్ నరేష్ మాదిగ ఎవరు ఎంఆర్పిఎస్ ప్రధాన నాయకత్వం నిర్ణయం తీసుకునేంత వరకు ఎవరు కూడా విజయోత్సవాల జోలికి వెళ్ళొద్దని చెప్పి సోషల్ మీడియా ద్వారా పెట్టడం ఎక్కడికక్కడ సైలెంట్ అయిపోయింది. ప్రభుత్వమేమో మాదిగలందరూ విజయోత్సవాలు చేసుకుంటారు అనుకుంటే ఎక్కడ కూడా విజయోత్సవాలు జరగలేని పరిస్థితి కనిపించింది. ఎందుకు జరిగింది అని చెప్పి వాళ్ళు అనుకుంటున్న దశలోనే తెల్లారి మనం పూర్తిగా అధ్యయనం చేసి ఎస్సీ వర్గీకరణలో లోపాలు ఎక్కడ జరిగినాయి, కుట్రలు ఎక్కడ జరిగినాయి, ఉద్దేశపూర్వకంగా ఎక్కడెక్కడ ఈ వర్గీకరణ కోరుకునే శక్తులకు అన్యాయం చేసే ప్రయత్నాలు జరిగినాయని చెప్పి లోతుగా అధ్యయనం చేసి ఆ అధ్యయనంలో తేలిన అంశాలనే ఉదయం పూట మన ప్రెస్ మీట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణ ప్రక్రియను ముందుకు తీసుకెళ్తున్న దశలో ప్రధానంగా 2-3 లోపాలు జరిగినాయి. ఉద్దేశపూర్వకంగా జరగకపోతే లోపాలు సరిచేసుకోండి, ఉద్దేశపూర్వకమైతే ఖచ్చితంగా మీ తప్పులను సరిదిద్దుకోకపోతే భవిష్యత్తు ఖచ్చితంగా కార్యాచరణ ఉంటుందని చెప్పి మనం నిర్దిష్టంగానే తెలియజేయడం జరిగింది. అందులో అప్పటికప్పుడు మనం గమనించిన విషయాల్లో 2 ప్రధానంగా కనిపించినాయి. ఒకటి, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణలో రిజర్వేషన్ల పర్సెంటేజ్ కేటాయించేటప్పుడు న్యాయమైన విధంగా వాళ్ళు ప్రయత్నం చేయలేదు. 2, వర్గీకరణ కోరుకునే శక్తులు ఒకవైపు ఉన్న గ్రూపుల్లోనే మళ్ళీ వర్గీకరణకు అడ్డు తగిలే శక్తులను కూడా అదే గ్రూపులో పెట్టడం అనేది, వర్గీకరణ జరుగుతున్న సమయంలో కూడా మళ్ళీ దోపిడీకి వాళ్ళు శ్రీకారం చుట్టే విధంగా ఒక ప్రయత్నాలు జరిగినట్టుగా స్పష్టంగా కనిపించింది. అవే మనం ముందు సమాజం ముందు పెట్టాం. ఇక అక్కడి నుండి చర్చలు, వాదోపవాదాలు జరిగినాయి. ఇది మనందరికీ తెలుసు. ఆ విషయాల మీద సంపూర్ణమైన అవగాహన మనందరికి ఉండాలనే గ్రామాల్లో ఒకవైపు చర్చలు జరుగుతున్న సమయంలో ప్రతి విషయం మీద మనకు ఒక అంచనా, అవగాహన ఉండాలనే అంశం మీదనే ఈరోజు ఈ రాష్ట్ర కమిటీ సమావేశం కూడా జరిగింది. వాస్తవానికి ప్రారంభంలో మనోళ్ళు మాట్లాడుతున్న సమయంలో నాకు వెంకటేష్ నేత గారు అనే విషయం మనకు అర్థమవుతుంది కదా అని చెప్పి నేనే చెప్పడం కూడా జరిగింది. సరే, మాట్లాడిన వాళ్ళలో చాలా మంది స్పష్టతను ఇచ్చారు. అంటే విషయాల మీద కొంత అవగాహన ఉన్నదనే విషయం మనకు అర్థమైంది. దాని కొనసాగింపుగానే కేవలం అవగాహన కోసం మాత్రమే మనం ప్రజల్లో నిరంతరం ఉండాలి కాబట్టి, మనకు ఉండబడే అవగాహనే మనం ప్రజలకు చెప్పాలి కాబట్టి, ఎలాంటి లోపం లేకుండా మన అవగాహన ప్రజల్లోకి తెలియజెప్పడం కోసం జరుగుతున్న ప్రయత్నమే ఈ సమావేశం అనే విషయం దృష్టించుకుంటున్నాను నేను. అందువల్ల ఇది కేవలం ఒక అవగాహన సదస్సుని కమిషన్ నివేదిక వచ్చిన నుంచి ఇప్పటి వరకు జరుగుతున్న విషయాల మీద, వాదోపవాదాల మీద
కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమావేశంగా మనం భావించుకుందాం. దీని తర్వాత భవిష్యత్తులో ఏ నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని కూడా ఆలోచన. అందులో భాగమే మీ ముందు కొన్ని విషయాలు ప్రస్తావిస్తాను. నా సోదరి సోదరులారా, ముందు సుప్రీంకోర్టు తీర్పు ఆగస్టు 1న వచ్చిన తర్వాత మనం 1,00,000 డబ్బుల కార్యక్రమాన్ని ప్రకటించక ముందు జరిగింది ఏంటి? 1,00,000 డబ్బుల కార్యక్రమాన్ని మనం ఎందుకు ప్రకటించాము? ఈ విషయం మనకు కొంత అవగాహన ఉండాలి. సుప్రీంకోర్టు తీర్పు ఆగస్టు 1న వచ్చిన తర్వాత శాసనసభలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ సోదరులు రేవంత్ రెడ్డి గారు ఏ మాటలైతే మాట్లాడాడో, ఏ హామీలైతే ఇచ్చాడో ఆ మాటలకు కట్టుబడి ఉంటాడని చెప్పి మనం భావించుకున్నాం. ఆయన ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేస్తాడని చెప్పి మనం అనుకున్నాం. మనం భావించుకోవడానికి అనుకోవడానికి అంతకుముందు ఎంఆర్పిఎస్తో ఆయనకు ఉండబడే సంబంధాలు దానికి కారణం. ఎంఆర్పిఎస్ ఉద్యోగం నడుపుతున్న రోజుల్లో, ముఖ్యంగా ముఖ్యమంత్రి కాకముందు, తను ఎన్నో బహిరంగ సభల్లో మనకు వర్గీకరణకు అనుకూలంగా పాల్గొన్నాడు. ధర్నాలు చేసినప్పుడు ఢిల్లీకి వచ్చి ధర్నాలో పాల్గొన్నాడు. మన విద్యార్థుల జాతీయ మహాసభలో ఢిల్లీలో పాల్గొన్నాడు. హైదరాబాద్ ధర్మయుద్ధ సభలో పాల్గొన్నాడు. సభ పర్యవేక్షణ కూడా ఆయన చేసిన సందర్భాలు ఉన్నాయి, గ్రౌండ్కి వెళ్ళి. అదే సమయంలో తను మాదిగల వల్లనే నేను పైకి వచ్చిందని చెప్పి ఎమ్మెల్సీ కాకముందు జెడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీల వరకు నేను ఇప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఈ స్థాయిలో నేను గౌరవం పొందుతున్నామంటే నాకు మాదిగల అండదండలే కారణం అని చెప్పి చెప్పుకున్నాడు. అంటే మాదిగల అండదండలతో రాజకీయంగా ఎదిగినా నేను చెప్పుకున్నాడు. మాదిగ ఉద్యోగంలో భాగస్వామ్యంలో సుప్రీంకోర్టు తీర్పున్న తర్వాత అందరికంటే ముందు ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీలో మాట్లాడింది కదా. ఇక ఆయన హామీలకు కట్టుబడి ఉంటాడు, అమలు చేస్తాడని చెప్పి మనం అనుకున్నాం. అనుకోవడమే కాదు, ఆయనకు అసెంబ్లీలో స్పందించినందుకు 3 విషయాలు స్పష్టంగా చెప్పినందుకు. ఒకటి, ఈ దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందు వర్గీకరణ తెలంగాణ రాష్ట్రమే అమలు చేస్తుందని చెప్పాడు. ప్రధానంగా రెండో విషయం, గత నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ అమలు చేస్తామని చెప్పాడు. గత నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ అమలు చేస్తామని చెప్పాడు. అదే సమయంలో ఆర్డినెన్స్ కూడా తీసుకొస్తామని చెప్పాడు. ఈ 3 విషయాలకు కట్టుబడి ఉంటాడని చెప్పి మనం కూడా ఆయనకు ధన్యవాదాలు చెప్పడానికి పోయినాం. ఆయనను కలిశాం, ఆయనకు ధన్యవాదాలు చెప్పాం, ఆయన మాట నిలబెట్టుకోవాలని కోరాం, నిలబెట్టుకుంటారని ఆశించాం. కానీ కాంగ్రెస్ పార్టీలోనే మాలల పలుకు కూడా ఎక్కువ ఉంటుంది కనుక ఇటు తెలంగాణలో ఉండబడే ఆ మాల ప్రజాప్రతినిధులు, వీళ్ళకు అండగా ఉండే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అక్కడ సిడబ్ల్యూసి స్థాయికి ఎదిగిన కొప్పులరాజు, డిప్యూటీ సీఎం మొదలుకొని చాలా మంది మాల నేతలకు పలుకుబడి కాంగ్రెస్ ఎక్కువ ఉన్నది కనుక అక్కడి నుంచి తీసుకొచ్చిన ఒత్తిడికి తలొగ్గి ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో జాప్యం చేయడమే కాకుండా ఆయన మాటకు విరుద్ధంగా ఉద్యోగాలు భర్తీ చేసిన విషయం మనందరికీ తెలుసు. ఆర్డినెన్స్ తీసుకురాలేదు, ఎస్సీ వర్గీకరణకు గత నోటిఫికేషన్లకు వర్తింపజేసే విధంగా ఎస్సీ వర్గీకరణ చేయకుండానే దాదాపు 11,000కు పైగా టీచర్ పోస్టులు భర్తీ చేసి మాదిగ బిడ్డలకు, నిరుద్యోగులకు, మాలయేతర దళిత బిడ్డలకు రేవంత్ రెడ్డి గారు అన్యాయం చేశారు. అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోవట్లేదనే విషయం అర్థమైంది, మాలల ఒత్తిడికి తలొగ్గుతున్నాడనే విషయం అర్థమైంది. మరొక వైపు ముందుగా కమిటీ ప్రకటన చేశాడు.
గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశాడు. ఆ మంత్రివర్గ ఉపసంఘాన్ని మేము ఆమోదించాం. జ్యుడిషియల్ కమిషన్ వేయాల్సిందే అని చెప్పి మాల వర్గం సంబంధించిన వాళ్ళు బహిరంగ ఒత్తిడి పెట్టారు. అందులో భాగంగానే మళ్ళీ షమీమ్ అఖ్తర్ గారి కమిషన్ వేశారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ముందు సబ్ కమిటీ పడ్డది. సబ్ కమిటీ ద్వారానే వర్గీకరణ ప్రక్రియ పూర్తవుతుందని అనుకున్నాం. ఎందుకంటే హర్యానాలో కూడా సబ్ కమిటీ పడ్డది. సబ్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది, వర్గీకరణ జరుగుతుంది. మళ్ళీ ఏ కొత్త కమిటీల ఏ కొత్త కమిషన్ల ఆమోదం లేకుండానే పంజాబ్ అండ్ తమిళనాడులో అంతకుముందు లాగానే వర్గీకరణ అమలు జరుగుతుంది. ఇక్కడ కమిటీ ముందు పడ్డది, కానీ కమిటీని ఆమోదించము, కమిషన్ ఏమని చెప్పింది మాలలు అవుతే వాళ్ళ ఒత్తిడి తలకి షమీమ్ అఖ్తర్ గారు కమిషన్ పడ్డది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది అంటే కమిటీ ఉండగా కమిషన్ ఎవరు కోరుకున్నారు, మనం కోరుకోలేదు. కమిటీ ఉండగా కమిషన్ ఎవరు కోరుకున్నారు, మనం కోరుకోలేదు. కమిషన్ కోరుకున్నది ఎవరు, ఆసక్తులే. అంటే అప్పుడు అర్థమైపోయింది అంటే ప్రతి దశలో రేవంత్ రెడ్డి గారి సర్కారు మాలల ఒత్తిడి తలకి వాళ్ళకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటున్నారంటే సాక్ష్యమైపోయింది. గత నోటిఫికేషన్లకు వర్గీకరణ వర్తింపజేసి ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న రేవంత్ రెడ్డి గారు వర్గీకరణ లేకుండానే గత నోటిఫికేషన్లకు వర్గీకరణ వర్తింపజేయకుండానే ఉద్యోగాలు భర్తీ చేయడం ఒక కారణం అవుతాయి. కమిటీ వేసి కూడా మన వాళ్ళ కమిషన్ ఏమంటే వాళ్ళ ఒత్తిడి కలిగి కమిషన్ వేయడం రెండో కారణంగా అర్థమైపోయింది. ఇంకా మనం మౌనంగా ఉంటే ఖచ్చితంగా వేలాది ఉద్యోగాల భర్తీని మా వేగవంతం చేస్తాడని, ఖచ్చితంగా కమిషన్ నివేదికను కూడా పక్కదారి పట్టించే ప్రమాదం ఉన్నదని, దీన్ని అధిగమించాలంటే మన కార్యాచరణ ఉండాలని చెప్పి వెంటనే మనం కార్యాచరణ ప్రకటించాలి. ఆ కార్యాచరణే లక్ష డబ్బులు వేల గొంతులు అనే కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని నిజంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో, ఈ కార్యక్రమాన్ని మొత్తం ప్రజల్లోకి తీసుకెళ్లడంలో, ఒక బలమైన ఉద్యమ రూపం ఇవ్వడంలో ఎంఆర్పిఎస్, ఎంఎస్పి అన్ని విభాగాల కార్యకర్తల నాయకుల శ్రమ ఒకవైపు ఉంటే, నా జాతి నా బలహీన వర్గాల కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళందరూ ఎట్టి పరిస్థితుల్లో లక్షల డబ్బుల కార్యక్రమానికి పర్మిషన్ ఇవ్వద్దు అని చెప్పి వాళ్ళు భావించుకున్నారు. పర్మిషన్ ఇవ్వద్దు అని చెప్పి వాళ్ళు భావించుకున్నారు. దానికి కారణం హైదరాబాద్ నగరానికి వీళ్ళు లక్షల డబ్బులు తీసుకొస్తే వాళ్ళు హైదరాబాద్ లోనే కనుక రోడ్ల మీద తీసేస్తే అప్పుడు పరిస్థితి ఏమవుతుంది అని చెప్పి, ఆ పరిస్థితిని మనం ఎదుర్కోవాలంటే మనం మళ్ళీ లాఠీ చార్జ్లకు వెళ్ళడమో, లేకపోతే టీఆర్ఎస్ గ్యాస్ ప్రయోగించడమో, లేదా వాళ్ళు రోడ్ల మీదనే ఉంటే మనం అవసరం ఇంకో ఏదైనా చేయడమో జరిగితే ఖచ్చితంగా తెలంగాణ మొత్తం శాంతి భద్రత సమస్యగా ముందుకు వస్తుంది. ఆ పరిస్థితి రావద్దు అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం మనం పర్మిషన్ నిరాకరించాం. అయితే వాళ్ళు రెండో అంశానికి వచ్చారు. పర్మిషన్ నిరాకరిస్తే మాదిగల ఆవేదన మరింత ఆగ్రహంగా మారుతుంది కదా. హైదరాబాద్ రావాలనుకున్న కళాకారులు, డప్పులు కొన్న వాళ్ళందరూ
మమ్మల్ని హైదరాబాద్ రానివ్వలేదని చెప్పి ఏదన్నా మళ్ళా కార్యాచరణ తీసుకుంటే తెలంగాణ మొత్తం మనకు ఇబ్బంది ఉంటుంది కదా. కాబట్టి పర్మిషన్ నిరాకరిద్దాం, వర్గీకరణ ప్రక్రియను వేగవంతం చేద్దామని చెప్పి వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా కమిషన్ నివేదికను వెంటనే రప్పించుకున్నాం. ఆ కమిషన్ నివేదికలో లోపాలు ఉన్నాయనే విషయం స్టడీ చేయకముందే ఆగ మేఘాల మీద సబ్ కమిటీ ఆమోదించింది. సబ్ కమిటీ కూడా లోపాల మీద దృష్టి పెట్టకుండానే ఆమోదించిన దాన్నే 4వ తారీఖు నాడు 12 గంటల లోపే కేబినెట్ ఆమోదించింది. కేబినెట్ ఆమోదించిన దాంట్లో లోపాలు ఉన్నాయనే విషయం ఏమాత్రం స్టడీ చేయకుండానే ఇటు శాసన మండలి శాసనసభ ఆమోదించింది. ఒక్క మాట చెప్పాలంటే కమిషన్ నివేదికలో ఉన్నవాటి లోపాలను సబ్ కమిటీ స్టడీ చేయలేదు. సబ్ కమిటీ ఆమోదించిన దాన్ని కేబినెట్ లోతుగా చర్చించలేదు, శాసనసభ కూడా చర్చించలేదు. దానివల్ల వర్గీకరణ ప్రక్రియను ముందుకు తీసుకెళ్తున్న సమయంలో ఆ లోపాల వల్ల నష్టపోయే వర్గాలు నష్టపోతుంటే అదనంగా లబ్ధిపోయే వర్గాలు మనం లబ్ధి పొందడానికి దారితీస్తుంది. ఈ ఒక్క విషయం మీరు గ్రహించాల్సింది విజ్ఞప్తిస్తున్నాను. మనం ఏమన్నా వర్గీకరణ ప్రక్రియను వద్దన్నామా? స్వాగతించాం. షమీం అఖ్తర్ గారు వర్గీకరణకు అనుకూలంగా నివేదిక ఇవ్వడాన్ని స్వాగతించాం. వర్గీకరణకు అనుకూలంగా సబ్ కమిటీ తీర్మానం చేయడాన్ని స్వాగతించాం. వర్గీకరణకు అనుకూలంగా కేబినెట్ నిర్ణయం తీసుకోవడాన్ని స్వాగతించాం. వర్గీకరణకు అనుకూలంగా శాసన మండలి శాసనసభ ఆమోదించడాన్ని స్వాగతించాం. కానీ అందులో లోపాలు ఉన్నాయి, దాన్ని సరిచేసుకోమని చెప్పి గుర్తు చేశాం. అంటే ఇక్కడ లోపాలను ఎత్తి చూపామే కానీ వర్గీకరణ జరగద్దని మనం అన్నామా? వర్గీకరణ జరగద్దని మనం అంటామా? లోపాలు ఎత్తి చూపాము. ఆ లోపాలు ఎత్తి చూపినప్పుడు అవి లోపాలు కావంటే లోపాలు ఏం లేవని చెప్పాల్సింది ముఖ్యమంత్రి మాత్రమే. మధ్యలో ఎవరు చెప్పినా మనం ఎందుకు వినాలి? అవసరం ఏంటి? లోపాలు లేవని చెప్తే ఆ చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారి మీదనే ఉంటుంది. 2 కారణాల వల్ల 3 కారణాల వల్ల ముఖ్యమంత్రి దాన్ని బాధ్యత తీసుకోవాలి. లోపాలు ఉన్నాయి అనుకుంటే దాన్ని సరి చేసుకుంటే పోయేదే ఉన్నది. లోపాలు లేవనుకుంటే బహిరంగ ప్రకటన చేస్తే అభ్యంతరం ఏమున్నది? లోపాలు లేవని చెప్పాల్సింది మాత్రం ముఖ్యమంత్రే కదా. మనం లోపాలు ఉన్నాయని మనం చెప్పుకుంటూ వచ్చేసాం. కొన్ని విషయాలు ఐడెంటిఫై చేసుకుంటూ వచ్చేసాం. లోపాలు లేవని అనుకున్నాడు అనుకోను, ప్రకటన చేయాల్సింది ముఖ్యమంత్రి మాత్రమే. లోపాలు ఉన్నాయనుకుంటే సరి చేయాల్సింది ముఖ్యమంత్రి మాత్రమే. ఎందుకు ముఖ్యమంత్రి? ఎస్సీ వర్గీకరణ మీద శాసనసభలో ప్రకటన చేసింది మంత్రులు కాదు, ముఖ్యమంత్రి. ఎస్సీ వర్గీకరణ మీద కమిటీ డిక్లేర్ చేసింది ముఖ్యమంత్రి. ఎస్సీ వర్గీకరణ మీద కమిషన్ వేసింది ముఖ్యమంత్రి. ఎస్సీ వర్గీకరణ మీద కమిషన్ వేసింది ముఖ్యమంత్రి. షెడ్యూల్ కులాల సబ్జెక్టు మీద చర్చ జరిగితే ఆ చర్చకు ఎవరన్నా ఆన్సర్ చెప్పాలంటే ఆ శాఖకు మంత్రి చెప్పవచ్చు. మరి సోషల్ వెల్ఫేర్కి సంబంధించిన మంత్రి ఎవరు ఈ రాష్ట్రంలో? ఎవరి చేతులు ఉన్నది? ఇది ముఖ్యమంత్రి చేతిలోనే ఉన్నది. సబ్జెక్టు ముఖ్యమంత్రి చేతిలోనే ఉన్నది. హామీ ఇచ్చింది ముఖ్యమంత్రి, కమిషన్ వేసింది ముఖ్యమంత్రి, అసెంబ్లీలో ఆమోదించింది ముఖ్యమంత్రి. సబ్జెక్టు ముఖ్యమంత్రిదే, ఆన్సర్ చెప్పాల్సింది ముఖ్యమంత్రి.
తను ఆన్సర్ చెప్పకుండా కొంతమంది పని కట్టుకొని ఇందులో రిపోర్ట్ అంతా కరెక్టే అని చెప్పి నమ్మించడానికి మన జాతిని అడ్డం పెట్టుకొని పదవులు తెచ్చుకున్న వాళ్ళు, మన జాతిని అడ్డం పెట్టుకొని పదవులు తెచ్చుకోవాలనుకున్న వాళ్ళు, మన జాతిని అడ్డం పెట్టుకొని పదవులు తెచ్చుకున్న వాళ్ళు, మన జాతిని అడ్డం పెట్టుకుంటే రాబోయే రోజుల్లో పదవులు వస్తాయని చెప్పి వ్యక్తిగతంగా ఆశించిన వాళ్ళు ఇందులో లోపాలు లేవు, అంత కరెక్టే అని చెప్తున్నారు. వీళ్ళకేం సంబంధం? జాతిని అడ్డం పెట్టుకొని పదవుల మీద ఉన్న వాళ్ళు జాతి పక్షాన్ని ఇప్పుడు మాట్లాడిన వాళ్ళు కాదు. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ లేకుండానే 11,000 టీచర్ పోస్టులు భర్తీ చేస్తున్నప్పుడు ఇది తప్పని ముఖ్యమంత్రి దగ్గర మాట్లాడిన వాళ్ళు కాదు. ఈ 30 ఏళ్ల పోరాటంలో ఎప్పుడు ఉద్యమానికి అండగా నిలబడ్డవాళ్ళు కాదు. జాతిని అడ్డం పెట్టుకొని వాళ్ళు బాగుపడలేదు తప్ప జాతిని బాగు చేసుకునే ప్రయత్నం చేసిన వాళ్ళు కూడా కాదు. వాళ్ళు ఈ శాఖకు సంబంధించిన సబ్జెక్ట్ కూడా కాదు. మరి ఈ శాఖకు సంబంధించిన సబ్జెక్ట్ కానప్పుడు వాళ్ళు ఎట్లా మాట్లాడతారు? వేలాది ఉద్యోగాలు వర్గీకరణ లేకుండా భర్తీ చేస్తున్నప్పుడు మౌనంగా ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎట్లా మాట్లాడతారు? అంటే మాదిగ జాతిని పక్కదారి పట్టించడానికి పదవుల మీద ఆశపడ్డ వాళ్ళు కొందరు, జాతిని అడ్డం పెట్టుకొని పదవులు సంపాదించుకున్న వాళ్ళు కొందరు, ఎంఆర్పిఎస్ ఉద్యమ లక్ష్యాన్ని దెబ్బతీయడానికి కుట్రల మీద కుట్రలు చేస్తున్న సమయంలో మనం ఇక్కడ పెట్టుకుంటున్నాం. ఈ విషయంలో మనం ఈ జాతిలో అందరికంటే ఎక్కువ విలువనిచ్చేది అమరనాథ్. ఈ జాతిలో అందరికంటే ఎక్కువ విలువనిచ్చేది అమరనాథ్. ఆ అమరనాథ్ త్యాగాలే రాబోయే రోజుల్లో మన బిడ్డలకు ఫలాలు అందడానికి ప్రార్థిస్తున్నాం. మనం బతికినాం, 30 ఏళ్ళు కష్టపడ్డామా, ఇంకొక 5 ఏళ్ళు ఎక్కువ కష్టపడ్డామా, 10 ఏళ్ళు కష్టపడ్డామా కాదు, బతికినామా. మనం లక్ష్యాన్ని చూస్తున్నాం, చూడబోతున్నాం. కానీ ఆ బిడ్డలు లక్ష్యం కోసం విలువైన ప్రాణాలు అర్పించారు. ఆ బిడ్డలు లక్ష్యం కోసం విలువైన ప్రాణాలు అర్పించారు. వాళ్ళ ప్రాణ త్యాగాలకు అర్థం ఉండాలంటే ఏ లోపం జరగని పద్ధతిలో పరిష్కారం చేసుకోవాలి. వాళ్ళ ప్రాణ త్యాగాలకు అర్థం ఉండాలంటే, వాళ్ళకు నిజమైన నివాళులు అర్పించే అర్హత మనకు ఉండాలంటే, మన కళ్ళ ముందు జరుగుతున్న సమస్య పరిష్కారం జరుగుతున్న దశలో ఎలాంటి లోపం లేకుండా, భవిష్యత్తు తరాలు ఎలాంటి నష్టపోకుండా ఈ పరిష్కారం జరిగే విధంగా మనం అప్రమత్తంగా ఉండాలంతే. మళ్ళీ చెప్తున్నా, షమీమ్ అఖ్తర్ గారు వర్గీకరణకు అనుకూలంగా నివేదిక ఇచ్చినందుకు స్వాగతించాం. వర్గీకరణకు అనుకూలంగా అసెంబ్లీ తీర్మానం చేసినందుకు స్వాగతించాం. కానీ వర్గీకరణ ప్రక్రియలో కూర్పులో కానీ పర్సెంటేజ్ ఇస్తున్నప్పుడు కానీ పొరపాట్లు జరిగినాయి. ఆ పొరపాట్లు ఇవి అని చెప్పి మనం గుర్తించినట్టుగా చేసే ప్రయత్నం చేస్తున్నాం. పొరపాటు ఉంటే సర్దిద్దుకోమంటున్నాం, పొరపాటు లేదనుకుంటే బహిరంగ ప్రకటన చేయమంటున్నాం. చేయాల్సింది మాత్రం ముఖ్యమంత్రి అనుకున్నాం. ఈ నేపథ్యంలో ఆ అమరులకు విలువనిచ్చే సమయం, గౌరవించే సమయం దగ్గరకు వచ్చిన సమయంలో ఇంకొక 4 రోజుల్లోనే కదా, ఇవాళ 24 కదా, 25, 26, 27, 28 మార్చి 1న అమరవీరుల దినోత్సవాన్ని గ్రామాన నిర్వహించాల్సిందని చెప్తున్నాను. మార్చి 1న అమరవీరుల దినోత్సవాన్ని ప్రతి మాదిగపల్లెలో, అదే సమయంలో గ్రామ నడిబొడ్లో కూడా అమరవీరుల దినోత్సవం జరిపి ఆ అమరులకు నిజమైన నివాళులు అర్పించడానికి అందరూ ప్రయత్నం చేద్దాం. దాన్ని దృష్టి పెట్టాల్సిందే విజ్ఞప్తిస్తుంది. ఇక విషయానికి వద్దాం. ఈ వర్గీకరణలో మనం గమనించిన లోపాలేంటి? మనం గమనించిన లోపాలు, అవి లోపాలు కావాలనుకుంటే ముఖ్యమంత్రి స్పందిస్తే అయిపోతుంది. మనం గమనించిన లోపాలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చాం, బహిరంగ తీసుకొస్తున్నాం. ఇవి కావు, ఇది తప్పు అని చెప్పి అంటే అయిపోతుంది. ఆ మాట అంటలేదు.
ఈ మధ్యలో మనం చూస్తున్నాం. నిన్న ఒకరికి సవాల్ ఇచ్చిరాడు ముఖ్యమంత్రి గారు, ఒకరు సవాల్ ఇచ్చిరాడు. అన్ని పత్రికల్లో మొదటి పేజీలో వచ్చింది. బీసీ కులగణంలో మన బీసీ సంఘాల నుంచి మొదలుకుంటే కొన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా బీసీ కులగణంలో తప్పులు జరిగినాయి అని మాట్లాడుతుంటే దానికి సాక్షాత్తు ముఖ్యమంత్రి ప్రకటన చేశాడు. కులగణన తప్పెట్లా జరిగింది, ఏ ఇంట్లో తప్పు రాసుకొచ్చామో చూపెట్టండి అని చెప్పి కేసీఆర్కు, అదే సమయంలో బండి సంజయ్ గారికి, అదే సమయంలో కిషన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సవాల్ ఇచ్చారు. అంటే కులగణలో తప్పులు జరిగినాయని ఒక మాట అంటుంటే తప్పులు జరగలేదని చెప్పింది ఎవరు? ఇప్పుడు కులగణంలో తప్పులు జరిగినాయని చెప్పి ఒకవైపు చర్చ జరుగుతుంది. లేదు కులగణంలో తప్పులు జరగలేదని చెప్పి చెప్తున్నది ఎవరు? తప్పులు జరగలేదు, నేను సవాల్ ఇస్తున్నదని చెప్పి ప్రశ్నించే వాళ్లకు, ఆరోపణ చేసే వాళ్ళకు సవాల్ ఇస్తున్నది ఎవరు? ఎస్సీ వర్గీకరణ ప్రక్రియలో తప్పులు జరిగినాయని మనం అంటున్నాం. తప్పులు జరగలేదని ఎందుకు మాట్లాడతలేడు? అక్కడ తప్పులు జరిగినాయని చెప్పి, లోపాలు ఉన్నాయని చెప్పి అక్కడ అంటే ఎలాంటి లోపాలు లేవు నిరూపించండి అంటున్నాడు కదా. మరి ఇక్కడ తప్పులు జరిగినాయని చెప్పి సాక్షాత్ ఆయనతోటే గంటన్నర సేపు మనం కూర్చున్నాం కదా. ఆ గంటన్నర సేపు కూర్చున్న సమయంలో తప్పు జరగలేదని చెప్పి మనతో అనలేదు కదా, ఇప్పటికి కూడా అంటలేడు కదా. నేను అంటున్నా, ఒకవేళ తప్పులు జరగలేకపోతే జరగలేదని స్టేట్మెంట్ ఇస్తే దాని చర్చ జరుగుతుంది. జరిగింది అనుకుంటే తప్పు సరిదిద్దుకుంటే అయిపోతుంది. మేమేం వర్గీకరణకు అడ్డు తగులుతున్నా, 30 ఏళ్ళు పోరాటం చేసింది, ఆ బిడ్డలు చచ్చిపోయింది వర్గీకరణ కోసమే. 30 ఏళ్ళు పోరాటం చేసింది, ఆ బిడ్డల భవిష్యత్తు కోసమే. ఆ బిడ్డలు చచ్చిపోయింది. వాటి వర్గీకరణ త్వరగా పరిష్కారం కావాలని కోరుకుంటాం. అయితే వర్గీకరణలో లోపాలు లేని పద్ధతిలో పరిష్కారం జరగాలని కోరుకుంటున్నాం. ఎందుకు లోపాలు జరగద్దు అనుకుంటే, ఇప్పుడు మనకు కనిపించే లోపాలు చిన్నగానే అనిపించి వదిలిపెడితే అది భవిష్యత్ తరాలకు చాలా ప్రమాదంగా మారాయి. ఇప్పుడు కనిపించే లోపాలు చిన్నగా మనం భావించుకుంటే అది భవిష్యత్ తరాలకు అది శాపంగా మారుతుంది. ఎగ్జాంపుల్, మనం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గాంధీ మధ్య ఒక ఒప్పందం జరిగింది, దాని పేరు పూనా ఒడంబడిక అంటాం. అది జరిగి 32లో జరిగింది. అంటే దాదాపు ఇవాళ 25 అంటే 93 సంవత్సరాల క్రితం జరిగింది. అంబేద్కర్ గాంధీ మధ్య జరిగిన పూనా ఒడంబడికలో కొన్ని మనం రైట్స్ కోల్పోయినామని చెప్పి ఇప్పటికీ దళిత సంఘాలు ఆ ఒప్పందం జరిగిన రోజును నిరసన దినంగా ప్రకటిస్తుంటారు. ఆ ఒప్పందం జరిగిన రోజును నిరసన దినంగా ప్రకటిస్తుంటారు. అదే సమయంలో ఒప్పందం జరిగిన రోజు అంబేద్కర్ కూడా బాధపడ్డారు. అవును, గాంధీ ఈ ఒప్పందంలో భాగంగా టెంకాయలో ఉండబడే గుజ్జు తీసుకొని నాకు ఉత్త చిప్ప నా చేతిలో పెట్టిండని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆనాడు బాధపడ్డారు. అంటే ఒక సమస్య కీలక దశలో ఉన్న సమయంలో అది ఒప్పందాలు కావచ్చు, పరిష్కారం కావచ్చు, కొద్దిగా మనం దృఢంగా నిలబడకపోతే ఆ సమస్య పరిష్కారం ఇప్పటికీ వెంటాడుతుంది అనడానికి అంబేద్కర్ ఆవేదన చెందిన రోజు నుంచి ఇప్పటి వరకు దళిత సంఘాలు ఆవేదన చెందుతున్న రోజు వరకు మనకు కనిపిస్తూనే ఉంటాయి. రెండోది, ఆనాడు ఒప్పందం మనం చూడలేదు, మనం పుట్టలేదు. కానీ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం జరుగుతున్న సమయంలో తెలంగాణ అనేది హైదరాబాద్ రాష్ట్రం, ఆంధ్రలో విలీనమైన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఆంధ్రలో విలీనం కాకముందు హైదరాబాద్ రాష్ట్రం భౌగోళికంగా ఎంత ఉన్నదో అందులో నుంచి ఒక ఇంచు కూడా కోల్పోము అని చెప్పి కేసీఆర్ పదే మాట్లాడేవాడు. అందులో నుంచి అంటే హైదరాబాద్ విలీనమైన నాటికి, హైదరాబాద్ స్టేట్ విలీనమైన నాటికి ఎంత భూభాగం అయితే భౌగోళికంగా ఉన్నదో అందులో నుంచి ఒక ఇంచు భూమి కూడా కోల్పోము అని చెప్పి మాట్లాడేవాడు. కానీ తీరా తెలంగాణ వచ్చే సమయానికి సీమాంధ్ర పెట్టుబడిదారు వర్గం తీసుకొచ్చిన ఒత్తిడికి కలిగి ఆనాడు యూపీఏ గవర్నమెంట్ దాదాపు 200 ఆదివాసీ గూడాలను
భద్రాచలం పరిధిలో ఉన్న 7 మండలాలను దాదాపు లక్షలాది మంది ప్రజల్ని పోలవరం నిర్మాణ ప్రాజెక్టు పేరుతో వాళ్ళని వదిలేస్తే వాళ్ళు చెట్టుకొకరు పుట్టకొకరు అయిపోయారు. తెలంగాణ వచ్చిందని మనకు సంతోషం ఉండవచ్చు. ఇక్కడ తెలంగాణ వచ్చిన వాళ్ళు రాజకీయంగా పైకొచ్చిన వాళ్ళు చాలా గొప్పగా అనుకోవచ్చు. కానీ చెట్టుకొకరు పుట్టకొకరైన ఆదివాసుల బతుకులు అరణ్యరోధనంగా ఉన్నాయి. అంటే ఒక సమస్య పరిష్కారమైన దశలో అప్రమత్తంగా దృఢంగా లేకపోతే ఒకసారి చిన్న పొరపాటు కనిపించినా అది పెద్దగా అన్యాయం జరగడానికి దారితీస్తుంది. ఇప్పుడు మన కళ్ళ ముందు జరుగుతున్న ఈ సమస్య పరిష్కారంలో ఏ చిన్న పొరపాటు జరిగినా లేదా ఏ చిన్న పొరపాటు మనం అంగీకరించినా కూడా అది భవిష్యత్తు తరాలు మనల్ని దోషగా నిలబెడతాయి. ఆ పరిస్థితి మనం కొని తెచ్చుకోవాలి. భవిష్యత్తు తరాలు మనం దోషగా నిలబెడతాయి. ఆ పరిస్థితి మనం కొని తెచ్చుకోవద్దు. ఎందుకు కొని తెచ్చుకోవాలా? ఇక్కడ ఎస్సీ వర్గీకరణ ప్రక్రియలో మాదిగలకే న్యాయం జరగాలని కాదు, లేదా మాదిగలకు అదనంగా దోషపెట్టాలని కూడా కాదు. ఒక్క మాదిగల కోసమే కాదు, మాదిగలకు దోషపెట్టాలని కాదు. ఈ వర్గీకరణ ప్రక్రియ ముందుకు సాగుతున్న దశలో రాబోయే 100 సంవత్సరాలు కూడా ఆ వర్గీకరణ జరిగిన కాలం నాడే మాకు అందరికీ న్యాయం జరిగిందని అనుకోవడానికి దారితీసే విధంగా ఉన్నారు. రేపు ఇంకో 10 ఏళ్లకో 10 తరాల వాళ్ళకో ఆ వర్గీకరణ ప్రక్రియ జరిగే సమయానికి పలానా ఉన్నారు, కానీ అందరికీ న్యాయం చేసే పద్ధతిలో వాళ్ళు వ్యవహరించలేకపోయింది అంటే ఆ పొరపాటు మన మీదకి వస్తుంది. దానివల్ల నష్టమైన వర్గాల ఆవేదన దానికి కారణం మనమేందో. ఆ పరిస్థితి ఎందుకు కొని తెచ్చుకోవాలా? మనమే స్వార్థపరంగా కేవలం 59 కులాల్లో మాదిగల ఒక్కరే బాగుపడాలనుకోవట్లేదు, లేదా మాదిగలకు అదనంగా దోషపెట్టాలని కూడా అనుకోవట్లేదు. అట్లాంటప్పుడు అందరికీ న్యాయం జరిగే పరిస్థితి మనం చేయాలనుకున్నప్పుడు ఏ చిన్న లోపం జరగకుండా చూడడం కోసమే ఈ ప్రయత్నం చేస్తున్న మనిషి కూడా మీరు మర్చిపోతారు. ఇక్కడ మనకు అర్థమైంది ఏంటంటే కొన్ని పొరపాట్లు జరిగినాయి అన్నప్పుడు ఆ పొరపాట్లు చెరువుగా జరిగినాయా, ఉద్దేశపూర్వకంగా జరిగిందా? ఈ కమిషన్ నివేదికలో పొరపాట్లు జరిగినాయి. ఆ కమిషన్ నివేదికలో వచ్చిన పొరపాట్లు తెలవక జరిగిన పొరపాట్ల, ఉద్దేశపూర్వకంగా జరిగినాయి అంటే నాకు అర్థమవుతుంది ఏంటంటే తెలవక పొరపాట్లు జరగలేదు, తెలిసే ఉద్దేశపూర్వకంగా పొరపాటు చేసేది ఒక వర్గానికి ప్రయోజనాలు కట్టబెట్టడానికి. ఎవరికి అన్యాయం జరిగినా పర్లే, ఎవరికి న్యాయం జరగకపోయినా పర్లే, మనం అనుకున్న వర్గాలకు మాత్రం ఒక పెద్దపీట వేయడానికి ఒక ప్రయత్నం చేయాలనుకున్న వాళ్ళు కుట్రలు చేసిండ్రు. ఆ కుట్రల ఫలితమే పొరపాట్లు దారితీయడానికి దారితీసింది. వాస్తవానికి ఇదే పొరపాట్లు యథావిధిగా కొనసాగుతాయి. ఎస్సీ వర్గీకరణ మీద ముందుకెళ్ళడానికి రాష్ట్ర ప్రభుత్వం కమిషన్కి ఇచ్చిన ఆదేశాల్లో వర్గీకరణ ప్రక్రియ హేతుబద్ధంగా ఉండేది చూడండి అని చెప్పారు. వర్గీకరణ ప్రక్రియ హేతుబద్ధంగా ఉండాలి, వర్గీకరణ ప్రక్రియ న్యాయబద్ధంగా ఉండాలి, వర్గీకరణ ప్రక్రియ హేతుబద్ధంగా జరగాలి, అది న్యాయబద్ధంగా ఉండాలి. అదే సమయంలో అది ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా చూసే విధంగా ఉండాలని చెప్పి కమిషన్ నియమ నిబంధనలు ఉన్నాయి. ఆ హేతుబద్ధత, ఆ న్యాయబద్ధత ఇక్కడ లోపించింది. వాస్తవానికి షమీమ్ అఖ్తర్ గారు మీద సదాభిప్రాయం ఉన్నది జనంలో. ఆయన మంచోడని, ఆయన గొప్పోడని ఒక సదాభిప్రాయం ఉన్నది. కానీ ఎంత సదాభిప్రాయం ఉన్నా ఎవరో ఒత్తిడి మేరకు మాత్రం, ఎవరో పలుబడితో వచ్చిన ఒత్తిడి మేరకు మాత్రం ఖచ్చితంగా ఆయన నివేదికలో కొన్ని వర్గాల ప్రయోజనాలు పొందే విధంగా, కొన్ని వర్గాలు నష్టపోయినా పర్లేదనే పద్ధతిలో, ఎవరికి అర్థం కాని పద్ధతిలో, అర్థం కాదనుకొని ఆయన కొన్ని పొరపాటు చేశాడని దారితీసింది. ఆ పొరపాటు అనే విషయం ముఖ్యమంత్రి నోటీసులో పెట్టాం లిఖితపూర్వకంగా. ఆ ముఖ్యమంత్రితో పాటు మన కమిషన్ చైర్మన్ కూడా మళ్ళీ అందించాం. ఆయన ముందే ఆ కమిషన్ నివేదికలో ఏ పొరపాట్లు ఉన్నాయో ఆ పొరపాట్లన్నీ చదివి వినిపించేశాం. ఆయన చూసుకున్నాడు, అదొక అంశం. కానీ ఇక్కడ చెప్పదలుచుకుంది అంటే ఉద్దేశపూర్వకంగానే పొరపాట్లు జరిగినాయని నేను భావిస్తున్నా. ఆ ఉద్దేశపూర్వకంగా జరిగిన పొరపాట్లు ఏంటనే విషయం మనం ఆలోచించుకుంటే, నంబర్ 1, ఒకటి ఎస్సీ వర్గీకరణలో ఇక్కడ ఏ గ్రూప్ వాళ్ళు లేరు. అంత ముందు జరిగిన ఏ గ్రూప్ వాళ్ళు ఇక్కడ లేరు. డి గ్రూప్ వాళ్ళు కూడా లేరు. ఉంటే బీసీ గ్రూప్ వాళ్ళు ఉన్నారు. బి
అంటే మాదిగ గ్రూప్ అంతకుముందు జరిగినప్పుడు, సి అంటే మాల గ్రూప్ అంతకుముందు జరిగినప్పుడు. ఇప్పుడు వాస్తవానికి చేయాలనుకుంటే 2 గ్రూపులు చేస్తే మాదిగ ఉపకులాలు ఒక గ్రూప్లో, మాల ఉపకులాలు ఒక గ్రూప్లో ఉంటే ఒక సమస్య అనుకుందాం. నేను లోతుగా వెళ్ళాలని నేను అనుకున్నా, కానీ వాళ్ళు చేయాలనుకుంటే 2 చేయవచ్చు. ఎగ్జాంపుల్, పంజాబ్లో వర్గీకరణ అమలు జరుగుతుంది, ఏబి అంతే. హర్యానాలో వర్గీకరణ అమలు జరుగుతుంది, ఏబి అంతే. తమిళనాడు వర్గీకరణ అమలు జరుగుతుంది, 18లో 15 ఒక వర్గానికి, 3 ఒక వర్గానికి, 2. ఇక్కడ 4 ఉన్నాయి అంతకుముందు. ఈ 4లో తెలంగాణకు వచ్చినప్పటికీ ఏ వాళ్ళు లేరుగా ప్రధానంగా, డి వాళ్ళు కూడా లేరు ప్రధానంగా. ఉన్నదే 2 గ్రూపుల వాళ్ళు. ఆ 2 గ్రూపుల వాళ్ళను 2 చేస్తే అదొక అంశం. మాదిగ ఉపకులాలు ఒకవైపు, మాల ఉపకులాలు ఒకవైపు అనేడానికి ఒక అవకాశం ఉంటుంది. కానీ మనలో ఏం కోరుకుంటున్నామంటే, రేపు తెలంగాణలో అత్యధిక జనసంఖ్యలో మాదిగలు కాబట్టి ఆ మాదిగ గ్రూపులో మేము చిన్న కులాలు ఉంటే మాకు రావాల్సిన అవకాశాలు మళ్ళీ మాదిగలు దోసుకుంటారు అని చెప్పి వాళ్ళకి అనుమానాలు ఉంటే, లేదా దోసుకోవడానికి అవకాశం ఉంటే ఆ పొరపాటు మనం చేయకుండా వాళ్ళకు కూడా న్యాయం జరగాలని పద్ధతిలోనే మనం ఆహ్వానిస్తాం. మనం ఆహ్వానించాలి కూడా, ఆహ్వానించాలి కూడా. అట్లనే మాలల్లో కూడా కొన్ని కులాలు ఉంటాయి. అవును, మాకు వచ్చే అవకాశాలు మాలే పొందుతారు అనుకుంటే అక్కడ కూడా గ్రూప్ ఏర్పాటు చేయవచ్చు. అంటే మాదిగ ఉపకులాలను ఒకవైపు పెట్టి మాదిగలు ఒకవైపు పెట్టడం, ఏబి. మాలను ఒకవైపు పెట్టి మాల ఉపకులాలను ఒకవైపు పెట్టడం, సిడి. అట్లా కాకుండా వీళ్ళు కేవలం 3 గ్రూపుల వరకే పరిమితం చేశారు. ఇక్కడ కొన్ని పొరపాట్లు ఎక్కడెక్కడ జరిగినాయో మీ అన్నగా కొంత చెప్తాను. మొదటిది, వాళ్ళు ఇచ్చిన లెక్క ప్రకారమే 3 గ్రూపులుగా చేయడానికి ఏ వర్గానికి ఎట్లా కేటాయించాలనుకున్నారనే విషయంలో మొదటి గ్రూప్లో 1,71,000 మందిని పెట్టి 1% ఇచ్చారు. దీనికి అత్యంత వెనుకబడ్డ వర్గంగా పేరు పెట్టారు. దీనికి జనసంఖ్యతో సంబంధం లేదు వాస్తవానికి. ఎందుకంటే 52 లక్షలు ఉండబడే ఈ రాష్ట్రంలో ఎస్సీలో 17% ఒక్కొక్క పర్సెంటేజ్ ఎంత జనాభా పడుతుంది అనుకున్నప్పుడు దాదాపు 3,47,000 దాకా వస్తుంది. అంటే 1% ఇవ్వాలంటే 3 లక్షలకు పైగా జనాభా ఉండాలి. కానీ ఇక్కడ 1,71,000గా 1% ఇచ్చారు. అంటే జనాభా కాకుండా వెనుకబాటు చూశారు అని చెప్పేశారు. ఇక్కడ పొరపాటు ఏం జరిగిందంటే, అవును వెనుకబడ్డ వాళ్ళు మన బుడగ జంగాలు ఉన్నారు, వెనుకబడ్డ వాళ్ళు మన డక్కల వాళ్ళు ఉన్నారు, వెనుకబడ్డ అంటే చెప్పుతున్న వాళ్ళు మన మాంగో వీళ్ళు మన మాతలు ఉన్నారు, ఇవి కొన్ని. కానీ మరి వెనుకబడ్డ వాళ్ళకు 1% ఇస్తామని చెప్పినప్పుడు అంతకుముందు సి గ్రూపులో ఉండమని మాలలకు ఈక్వల్ కనబడుతున్న మన్నె అనే కులం, మాలలకు ఈక్వల్ కనబడుతున్న పంబాల్ అనే కులాన్ని మళ్ళా ఏ గ్రూప్లోకి తీసుకురావడంలో ఉద్దేశం ఏంటంటే, అక్కడ ఏ గ్రూప్ చేసినట్టే చేసి ఆ ఏ గ్రూప్ అవకాశాలు కూడా మాలలు కొల్లగొట్టడానికి కొంతమందిని అక్కడ చొరబడినట్టుగా చేశారు. సి గ్రూప్ ఉన్నోళ్ళు దిగి రావాలంటే ఎక్కడికి రావాలి? బి గ్రూప్ రావాలి. సి గ్రూప్ ఉన్నోళ్ళు దిగి రావాలంటే ఎక్కడ రావాలి? బి గ్రూప్ రావాలి. కానీ బి గ్రూప్ క్రాస్ అయ్యి ఏ గ్రూప్ వచ్చేసారు. ఎందుకు వచ్చేసారు? ఏ గ్రూప్ లో అత్యంత బలహీనులు, మనం అంత చొరబడితే మనం దోసుకోవచ్చు అనే పద్ధతిలో వాళ్ళు తీసుకొచ్చి అక్కడ పెట్టేశారు. ఇది మొదట్లోనే 1% ఏర్పాటు చేసామనే పేరు చెప్పి ఆ 1% కూడా మన మాలలకు కట్టబెట్టే విధంగా ఒక ప్రయత్నం చేసింది అనడానికి ఇది మొదటి సాక్ష్యం అయిపోయింది. ఇక రెండోది మీ అన్నగా ఒక విషయం గుర్తు చేస్తున్నాను. బి గ్రూప్ ఉన్నది అంటే రెండో గ్రూప్, అది మనది. 3వ గ్రూపు డెవలప్ అయిన కులం. దీనిలో ఏముంటది? సామాజికంగా, ఆర్థికంగా మరియు విద్యాపరంగా అత్యంత వెనుకబడిన పట్టించుకోని షెడ్యూల్ కులాలు మొదటి గ్రూప్. దీనికి 1,71,000 పెట్టేశారు జనం. గ్రూప్ 2లో మధ్యస్థంగా లబ్ధి పొందిన షెడ్యూల్ కులాలను పెట్టేశారు. ఇది మనది. గ్రూప్ 3లో ఎవరు పెట్టారు? మెరుగైన ప్రయోజనం పొందిన షెడ్యూల్ కులాలను అంటారు. అంటే మెరుగైన ప్రయోజనం పొందిన షెడ్యూల్ కులాలు ఎవరు? మాలా అని అనుకుందాం. ఇక్కడ
వాళ్ళు చేసింది ఏం చేసిందంటే ఉద్దేశపూర్వకంగానే మీ దృష్టి తీసుకొస్తున్నాను. అత్యంత వెనుకబడ్డ వాళ్ళకు 1,71,000 జనాభా చూపించారు. అత్యంత వెనుకబడ్డ వాళ్ళకు 1,71,000 జనాభా చూశారు. అత్యంత అడ్వాన్స్ అయిన వాళ్ళకు 3,54,000 చూశారు. అంటే మన బుడగ జంగాల కులం అనుకుందాం. బుడగ జంగాలకు ఆ గ్రూప్ కు 1,71,000 చూపెట్టారు. ఇది బాగా వెనుకబడ్డ కులం. అక్కడ అడ్వాన్స్ అయిన మాల కులానికి 1% ఇవ్వడానికి 3,50,000 చూపించారు. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాము? మొదటి గ్రూప్ కంటే వెనుకబడ్డామా? కాదు, అడ్వాన్స్ ఉన్నాం. లేదా అడ్వాన్స్ అయిన కులం కంటే ముందట ఉన్నామా? కాదు, వెనుకబడి ఉన్నాం. మనం ఎక్కడ ఉన్నాం? మధ్యలో ఉన్నాం. మరి మధ్యలో ఉన్న వాళ్ళకు జనాభా ఎట్లుండాలి? మధ్య రకంగానే ఉండాలి. ఎగ్జాంపుల్ 3 గ్రూపులు వేసుకుందాం. మొదటి గ్రూప్ కు 1,00,000 ఉంటే చాలు 1% ఇచ్చిండ్రు అనుకుందాం. మూడో గ్రూప్ కు డెవలప్ అయిన గ్రూప్ కు 3 లక్షలు ఉంటే 1 ఇచ్చిండ్రు అనుకుందాం. ఇప్పుడు మధ్యలో ఉన్నది ఎవరు? మరి ఒకటోమో వెనుకబడ్డది 1,00,000కి ఇచ్చారు. అడ్వాన్స్ అయిన కులం మూడోది ఉన్నది 3 లక్షలకి ఇచ్చారు. మరి మనకెంత ఇవ్వాలి? 2 లక్షలు ఇవ్వాలి. మనం సెంటర్లో ఉంటాం. కానీ మనకు 2 లక్షలు ఇవ్వాల్సింది పోయి 3,60,000 పైగా మనకి ఇచ్చేసారు. అంటే ఈ జనసంఖ్యను కూడా వీళ్ళు లెక్క కట్టరు. 9% ఇచ్చిందని చెప్పి సంతోషం ఉంటారు. ఇది పసిగట్టరని చెప్పి వాళ్ళ కుట్ర బుద్ధితోటే వాళ్ళకంటే ఎక్కువ జనాభా మన చూపెట్టి అవకాశాలకు వచ్చినప్పుడు రిజర్వేషన్ పర్సెంటేజ్ తగ్గించడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. మనం ఎక్కడ ఉండాలి? మధ్యలో ఉండాలి. మీ అన్నగా చెప్తున్నా, 1,71,000 ఒక గ్రూప్ అవుతే 3,54,000 అడ్వాన్స్ అయిన గ్రూప్ అవుతే మధ్యస్థంగా ఉంటే మనకు 2,62,000 వస్తుంది సెంటర్. మధ్యస్థంగా మనకు ఉంటే 2,61,2,000 మంది ఉంటే ఒక గ్రూప్ 1% వస్తుంది. ఆ పర్సెంటేజ్ వస్తే ఆటోమేటిక్ గా మనకు 12.5% రిజర్వేషన్లు వస్తాయి. వాళ్ళు కేటాయించిన పద్ధతుల్లోనే 12.5% వస్తుంది. కనీసం 2,62,000 కాదు, కనీసం 3 లక్షలు వేసుకున్నా ఆటోమేటిక్ గా మనకు 11% రిజర్వేషన్లు వస్తాయి. నేను అంటున్నది వాళ్ళ పద్ధతిని మాకెందుకు అనుసరించలేదు అంటున్నాను. మనం 11% కోరడానికి కారణం ఏంటి? వాళ్ళు ఏ పద్ధతి అయితే మొదటి గ్రూప్ కు వర్తింపజేశారో, ఏ పద్ధతి అయితే మూడో గ్రూప్ కు వర్తింపజేశారో అదే పద్ధతి రెండో గ్రూప్ కు ఉండాలి కదా. మొదటి గ్రూప్ కు 1,70,000 చూసుకోవడం కరెక్ట్ అవుతే, మూడో గ్రూప్ కు 3,54,000 చూసుకోవడం కరెక్ట్ అవుతే, రెండో గ్రూప్ కు 2,60,000 తీసుకోవాలి కదా. పోనీ 3 లక్షలు తీసుకోవాలి కదా. 2,60,000 తీసుకుంటే 12% పైకి వస్తుంది కదా. లేదా 3 లక్షలు తీసుకున్నా కూడా 11% వస్తుంది కదా అని చెప్పి 11% రావాలని ఎందుకు అంటున్నామంటే, మీరు ఏ పద్ధతి అయితే అనుసరించారో ఆ పద్ధతి మొదటి గ్రూప్ కు మూడో గ్రూప్ వర్తింపజేశారు, కానీ రెండో గ్రూప్ వర్తింపజేస్తే 11 వస్తుంది అంటున్నాను. మరి మొదటి గ్రూప్ కు మీ పద్ధతిలో ఇచ్చి మూడో గ్రూప్ కు మీ పద్ధతులు చూసి రెండో గ్రూప్ కు దానికి విరుద్ధంగా ఎందుకు చేశారు? ఇది మన ప్రశ్న. రెండో గ్రూప్ కు దానికి విరుద్ధంగా ఎందుకు చేశారు? ఇది మన ప్రశ్న. దీనికి జవాబు చెప్పాల్సింది ముఖ్యమంత్రి. ఆ ముఖ్యమంత్రి చెప్తాడా అంటే ఇప్పటివరకు చెప్పలేదు. ఎందుకు చెప్పలేదంటే ఆయన జరిగిన పొరపాటు ఏందో కళ్ళ ముందు అర్థమవుతుంది కాబట్టి ఆయన మనం చెప్పలేకుండా పోతున్నాం. ఇక్కడ కులగణంలో ఏ తప్పు జరగలేదని సవాలిస్తుండే కదా. మరి వర్గీకరణలో ఏ తప్పు జరగలేదని మాట్లాడవచ్చు కదా. మాట్లాడే పరిస్థితి లేదు. ఎందుకంటే జరిగింది, పొరపాటు జరిగింది అనే విషయం అవుతుంది. ఈ పొరపాటు తెలియక జరిగిందా? ఈ పొరపాటు తెలియక జరిగిందా? హైకోర్టు రిటైర్డ్ జడ్జి కదా, ఆయన కనీసం లెక్కలు తెలియకుండా ఉంటాయా? అరే మొదటి గ్రూప్ కు 1,70,000 ఇచ్చాము వెనకబడ్డదని చెప్పి, అత్యంత డెవలప్ అయిన గ్రూప్ కు 3,54,000 ఇచ్చాము. ఈ మధ్యస్థ గ్రూప్ కు దీంట్లో సగం ఇవ్వాలి కదా. 3,50,000 కంటే వెనకబడే ఇవ్వాలి కదా. కానీ దానికంటే మించి ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందని చెప్పి ఆయన ఏమైనా ఆలోచించిందా? అంటే ఇచ్చిన వీళ్ళు ఏమనుకున్నారంటే, ఈ మాదిగోళ్ళు 30 ఏళ్ళుగా వర్గీకరణ గురించి కొట్లాడుతున్నారు కదా, వాళ్ళకి ఎంత అయితే వర్గీకరణ జరిగితే చాలు అనుకుంటారని చెప్పి ఆయన భావించుకున్నాడు. వాళ్ళు ఎవరైతే డైరెక్షన్ ఇచ్చారో దానికి అనుగుణంగా రాయించారు. అట్లా అయిపోయింది. ఇప్పుడు మనం ముందుకు వచ్చింది సవాల్. ఈ నేపథ్యంలో మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. దయచేసి మనం 11 ఎందుకు అడుగుతున్నాం అంటే, నువ్వు సామాజిక వెనుకబాటు చూస్తావా? ఆ వెనుకబాటులో మేము ఉన్నాం. జనాభా చూస్తావా? జనాభా ముందుకున్నాం.
ఆర్థిక విద్యా ఉద్యోగ రంగాలు వెనుకబడుతామా? అవును. 10% మనం ఉంటే మనం పొందింది 5% అనుకో, 5% నష్టమైన వాళ్ళమే కదా. 10% మనం ఉంటే 5% మనకు వచ్చిందంటే 5% నష్టమైన వాళ్ళమే కదా. అంటే వెనుకబడ్డ వాళ్ళమే కదా. మనం వెనుకబడ్డాం కాబట్టినే కదా వర్గీకరణ జరగాలని ఉద్యమం చేసింది. అందుకు అనుగుణంగానే కదా కమిషన్ నివేదికలు ఇచ్చింది. అంటే అన్యాయం జరిగిన వర్గాలమే కదా. మరి అన్యాయం జరిగిన వర్గాలకు న్యాయం చేసే ప్రక్రియ జరుగుతున్నప్పుడు మళ్ళీ ఇప్పుడు కనుక మనం దాని మీద శాస్త్రీయంగా ఆలోచించకపోతే రేపు రాబో రోజుల్లో నష్టం జరిగితే ఎవరు బాధ్యత వహించాలా? 2% పక్కకు పెట్టండి, 12 పక్కకు పెట్టండి, 11 అనుకుందాం, 11 పక్కకు పెట్టండి, 10 అనుకుందాం, 10 పక్కకు పెట్టండి, 9.5 అనుకుందాం. నేను అంటున్నా ఒక 0.5% నష్టపోయినా రాబోయే తరాలు వేరే అవకాశాలు కోల్పోతారు అనేసి మీరు మర్చిపోతారు. 0.5% నష్టపోయి చేస్తారు. ఎగ్జాంపుల్ ఒక విషయం చెప్పనా, ఈ రాష్ట్రంలో 300 గురుకుల పాఠశాలలు ఉన్నాయనుకుందాం. ప్రతి గురుకుల పాఠశాలలో ప్రతి సంవత్సరం 100 నూతన సీట్లు ఉన్నాయనుకుందాం. 300 ప్లస్ ఇంటూ 100 వేసుకుంటే 30,000 సీట్లు కదా. ఆ 30,000 సీట్లలో 15%లో 2% కోల్పోతే ఎంత అవుతుంది? 15%లో 2% కోల్పోతే ఎంత అవుతుంది? ఎంత? 30,000 15% అంటే 1%కు 2,000 కోల్పోతాం. 1%కు 2,000 కోల్పోతాం. 2% కోల్పోతే 4,000 సీట్లు కోల్పోతాం. అవునా? కోల్పోతామా లేదా? 0.5% కోల్పోతే 500 కోల్పోతాం. నేను అంటున్నా ఒక సంవత్సరమే గురుకుల పాఠశాలలో ఒక 500 సీట్లు మన బిడ్డలు రాకుండా పోయినాయి అనుకో, ఆ 500 మంది బిడ్డలకు సీట్లు వస్తే ఆ బిడ్డలు ఏ భవిష్యత్తు కోల్పోతారు కదా. వాళ్ళకు 500 సీట్లు వస్తే వాళ్ళ భవిష్యత్తు మళ్ళీ బాగుపడడానికి వాళ్ళకు పునాది పడ్డట్టే కదా. అంటే పునాదుల్లోనే మనం నష్టపోవాలా? నేను ఎగ్జాంపుల్ మాత్రమే అది చెప్తున్నాను. ఒక మెగా డిఎస్సీ పడ్డదనుకో, లేదా ఒక మెగా పోలీస్ కానిస్టేబుల్ పడ్డదనుకో, ఒక 20,000 పోస్టులు పడ్డాయనుకో, ఆ 20,000 పోస్టులో 1% నష్టపోయినా మరి 1,000-2,000 నష్టపోయినట్టు కాదా? ఆ పర్సెంట్ నష్టపోయినట్టు కాదా? కాబట్టి 2-3-1 కాదు, ఆ పర్సెంట్ కూడా ఎందుకు నష్టపోవాలనేది మన ఆలోచన కూడా మీరు మర్చిపోవాలి. ఇప్పుడు మనం అప్రమత్తంగా లేకపోతే జరిగే నష్టం భవిష్యత్తులో ఉంటే రాబోయే తరాలు ఏమనుకుంటాయి అంటే మాకు న్యాయమైన మాట కూడా మా వాళ్ళు సాధించి పెట్టలేదు కదా, మేము ఎవరికి దోసుకోవాలనుకోవట్లేదు కానీ మాకు రావాల్సింది కూడా వీళ్ళు సాధించి పెట్టలేదు కదా అని అనుకుంటే అవి మనమే దోషిగా నిలబడాల్సి వస్తుందని కూడా మీరు మర్చిపోతాం సరే అనుకుంటున్నాను. ఈ నేపథ్యంలోనే మీ అన్నగా చెప్తున్నా, ఎట్టి పరిస్థితిలో మన వాట మనం దక్కించుకోవాల్సిన బాధ్యత మనకు ఉన్నది. ఇప్పుడు మనం కాదనుకుంటే ముఖ్యమంత్రి ప్రకటన చేస్తే అయిపోతుంది. మనం తప్పుడు వాదనే చేద్దాం అనుకుందాం. వాళ్ళ దృష్టిలో చెప్పాల్సింది ఎవరికి తప్పుడు వాదనని అని ముఖ్యమంత్రి చెప్తే సమాజం వింటది కదా. ఈ విషయంలో చెప్పిండు కదా, కులగంలో ఎలాంటి తప్పు జరగలేదు అంటున్నా మీరు నిరూపించాలని సవాల్ ఇచ్చినాడు కదా. ఇక్కడ వర్గీకరణ ప్రక్రియలో ఏ తప్పు జరగలేదని సవాల్ ఇచ్చిరావచ్చు కదా. ఇక్కడ ఎందుకు మౌనంగా ఉన్నాడు? నంబర్ 1. ఇంకొక విషయం గుర్తు చేస్తున్నాను, ఇక్కడ మన రిజర్వేషన్ల ఉమ్మడి పర్సెంటేజ్ తగ్గించడానికి, రిజర్వేషన్ పర్సెంటేజ్ వాళ్ళకి కాపాడడానికి మరో కుట్ర జరిగింది. మీ అన్నగా ఒక విషయం మీ దృష్టి తీసుకుంటున్నాను. మొదటి గ్రూప్ లో 15 కులాలు, ఆ 15 కులాల్లో సింగిల్ క్యాస్ట్ గా బుడగ జంగాలు 1,11,000, సింగిల్ క్యాస్ట్ గా 1,11,000. అందులో మనే 1,40,000 దాకా ఉన్నాయి. మొత్తం మన బి గ్రూప్ నుంచి పోయినాయి 1,40,000 దాకా ఉన్నాయి. అంటే తీసింది ఎవరి? మన గ్రూప్ నుండి తీశారు. అంటే మన గ్రూప్ నుండి తీయడం వల్ల ఇక్కడ పర్సెంటేజ్ ఏర్పడ్డది అనేసి కూడా మీ దృష్టి తీసుకుంటున్నాను. ఈ నేపథ్యంలో ఇంకో కోణం చూడండి. ఇక్కడ రెండో కోణం మనం ఆలోచిస్తే సి గ్రూప్ ఉన్నది అనుకోండి. సి గ్రూప్ లో వాళ్ళు ఉన్నదంతా 15 కులాలు ఎన్ని కలిసినాయి? 26. కులాలకు సంబంధించిన జనాభా ఎంత ఉన్నది? 2,44,000 ఉన్నాయి.
25 లక్షల 25 కులాల జనాభా అదనంగా 2,44,000 ఉన్నాయి. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలంటే మన నుంచి 1,40,000 తీసి ఇంకో కొన్ని కులాలు కలిపి 1,70,000కు మన నుంచి 1% మనకు రాకుండా చేయడానికి, ఉమ్మడి రిజర్వేషన్ లో మాదిగల కోట పెరగకుండా చూడడానికి మన నుంచి 1,40,000 తీసి 1% ఇచ్చారు కదా. మరి మాలల కోటలో మాలలు కానీ ఇంకా 25 కులాలు ఉంటే 2,44,000 ఉంటే మేము మాలతో కలిసి ఉన్నాం, మాకు ప్రత్యేక గ్రూప్ ఏర్పడేయమని నేర్చుకున్నా ఉంటే 1,40,000 తీసి అక్కడ ఒకటి ఇచ్చారు కదా. అవును, బుడగ జంగాలకి అనుమానం ఉన్నది లేదా ఇంకోటి అనుమానం ఉన్నది. ఇప్పుడు మేము బి గ్రూప్ లో ఉంటే రేపు భవిష్యత్తులో మా అవకాశాలు మాదిగలు తీసుకెళ్తారని చెప్పి వాళ్ళు భావించుకుంటే వాళ్ళకి 1% ఇవ్వడం మనం స్వాగతిస్తున్నాం కదా, మనం అడ్డుపడతలేము కదా. మరి కేవలం నేతగాని వర్గమే 1,33,000 పైగా జనాభా ఉన్నది. ఇప్పుడు బుడగ జంగాల వర్గం ఎంత? 1,11,000. 1,11,000 పక్కలు పెట్టి దాన్ని చిన్న చిన్న కులాలు కలిపి 1% ఇచ్చారు. కానీ ఇక్కడ నేతగాని వర్గం మేము మాలతో కలిసి ఉన్నాము, మేము 1,33,000 మంది మేమే ఉన్నాము, మహాలు ఉన్నారు, మా ఉదయదాసలు ఉన్నారు, చివరికి మాల దాసలు కూడా ఏమంటారంటే మేము మాలతో కలిసి ఉన్నామన్నా మాకు ప్రజా గ్రూప్ చేయమని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే మన నుండి 1,40,000 తీసుకోము గ్రూప్ ఏర్పాటు చేశారు. కానీ మాలలకు మాత్రం అదనంగా 2,40,044 కలిపారు. అక్కడ మాత్రం ఆ గ్రూప్ పర్సెంటేజ్ పెరగడానికి, ఇక్కడ మాత్రం మన గ్రూప్ పర్సెంటేజ్ తగ్గడానికి ఒక బలమైన కుట్ర చేసి కొనడానికి ఇది సాక్ష్యం అనేసి కూడా మీరు మర్చిపోతారు సార్ అనుకుంటున్నాను. ఇక్కడ మనతో కలిసి ఉంటే ఆ గ్రూప్ సంఖ్య మనం పెరుగుతాయి. ఇక్కడ తీయడానికి కూడా మనం స్వాగతిస్తున్నాం. కానీ అక్కడ ఇంతకంటే ఎక్కువ జనం ఉన్నా కూడా దాని నుంచి పర్సెంటేజ్ తీయకుండా వాళ్ళు కలుపుకోవడం అంటే వాళ్ళ జనాభా కంటే మించి రిజర్వేషన్ ఇక్కడ పొందాలని వాళ్ళు కుట్ర చేస్తుండడానికి ఇది సాక్ష్యంగా కనిపిస్తున్నది. మీ అన్నగా చెప్తున్నా నేను, మళ్ళీ చెప్తున్నా నేను, ఇక్కడ 1,40,000 ఉన్నా పక్కకు తీశారు మన నుంచి, ఓ గ్రూప్ ఏర్పాటు చేశారు. నేను మనసాక్షిగా స్వాగతిస్తున్నా. కానీ అక్కడ 2,44,000 ఉన్నా కూడా దాన్ని పక్కకు పోయించలేదు. ఇక్కడ పక్కకు తీసుకెళ్ళింది ఎవరు? మన నుంచి వాళ్ళే. అక్కడ పక్కకు పోకుండా కాపాడుకుంటున్నది ఎవరు? వాళ్ళే. వీళ్ళకి వత్తాసు పలుకుతుంది ఎవరు? కమిషన్. మరి అట్లా ఉంటే ఎందుకు మౌనం ఉన్నదో రేవంత్ రెడ్డి గారి సర్కారు జవాబు చెప్పాల్సిన బాధ్యత కూడా మీరు మర్చిపోతారు సార్. రేవంత్ రెడ్డి గారి సర్కారు మీకు జవాబు చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఆయన బాధ్యత గుర్తు చేయడానికి అక్కడికి వెళ్ళాం. రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళామా లేదా? వెంకటేశ్ అన్న, నేను, తమ్ముడు పృథ్వీరాజ్, ఇస్మాయిల్, తమ్ముడు వెంకటేష్ వచ్చావా? అందరం కలిసి వెళ్ళాం. నా సోదరులారా, దాదాపు 1.5 సేపు అక్కడ ఉన్నామా? 1.5 అవర్ ఉన్నాం. ఆ 1.5 అవర్లో దాదాపు ఒక 10 నిమిషాలు జనరల్ విషయాల తర్వాత మాట్లాడిన 1:20 సూటిగా దీని మీద చర్చ జరిగింది. నాకు తెలిసి ఆ 1:20 చర్చల్లో 2 ప్రతిపాదనలు ఆయన తీసుకొచ్చారు. ఒక 20 నిమిషాలు తను చేసిందే కరెక్ట్ అని నమ్మించబోయాడు. ఒక 20 నిమిషాలు తను చేసిందే కరెక్ట్ అని వివరించబోయాడు. కొద్దిగా దానికి మనం అడ్డు తగ్గుతున్న సమయంలో మనం చెప్పేది పూర్తిగా వినకుండానే మనల్ని కొంత భయంలో నెట్టేసే ప్రయత్నం చేయబోయాడు. అంటే ఇప్పుడు కనుక మీరు వర్గీకరణ జరగనీయకపోతే ఇక భవిష్యత్తులో మీ తరం రాబోయే తరాలు కూడా వర్గీకరణ చూడవు అని ఆయన మాట్లాడబోయాడు. అంటే మేము చేసింది కరెక్టు, అదే సమయంలో మీరు దీని మీద ఏ లోపం వెతికినా కూడా మేము దాన్ని సరి చేయలేము, ఇంతే ముందుకెళ్తామనే మాట చెప్పడం జరిగింది. బెదిరించే ప్రయత్నం కూడా చేశాడు. బెదిరించడం అంటే వేరే బెదిరించడం కాదు, ఇప్పుడు మీరు నష్టపోతున్నారు. కానీ ఆ తర్వాత మనం కూలంకషంగా పాయింట్ వారిగా ఎక్కడెక్కడ లోపం జరిగింది, ఎక్కడెక్కడ ఉద్దేశంలో లోపం జరిగింది అనే విషయం సూటిగా పాయింట్ మీద మాట్లాడేటప్పటికీ ఆయనకు అర్థమైపోయింది. అంటే నేను కమిషన్ వేశాను, ఆ కమిషన్ నివేదికలో లోపాలు ఉన్నాయి, ఓకే దీంట్లో ఉంది కాబట్టి కమిషన్ నివేదిక ఆమోదించబడ్డది. కమిషన్ నివేదిక గవర్నమెంట్ అప్పచెప్పింది. ఆ గవర్నమెంట్ సబ్ కమిటీ ఆమోదించింది. సబ్ కమిటీ నిర్ణయాన్ని కేబినెట్ ఆమోదించింది. కేబినెట్ నిర్ణయాన్ని శాసన మండలి ఆమోదించింది.
శాసనసభ ఆమోదించింది. అదే సమయంలో కమిషన్ కాలం అయిపోయిన దానివల్ల కమిషన్ కార్యాలయం కూడా ఖాళీ చేసింది, పేపర్లు వచ్చేసాం. కానీ లోపాలు ఉన్నాయనే విషయం అర్థమైంది కాబట్టి మన కమిషన్ పునరుద్ధరించబడ్డారు. ఈ దేశంలో కమిషన్ నివేదిక ఇచ్చిన తర్వాత, దాని మీద క్యాబినెట్ ఆమోదించిన తర్వాత, దాని మీద అసెంబ్లీ ఆమోదించిన తర్వాత, అసలు ఆఫీసే కాల్ చేసిన తర్వాత మళ్ళా కమిషన్ ఎట్లా వస్తుంది? అదే కమిషన్ అంటే నేను లోపాలు సెట్ చేసుకోమంటున్నాను తప్ప వర్గీకరణ జరగద్దంటామా? మనం ఆ అమరవీరుల త్యాగాల ఫలాలు మన బిడ్డలకు అందాలని మనం కోరుకుంటున్నాం కదా. కానీ లోపాలు జరగద్దంటున్నాం కదా. ఆ లోపాలను సరి చేసుకొని ముందుకెళ్తే మనకు అభ్యంతరం ఏమున్నది? నేను అంటున్నా, వాళ్ళు చేసిన దాని ప్రకారమే మనం మధ్యస్థగా ఉంటే, మళ్ళా చెప్తున్నా, 1,71,000కు 1% ఇచ్చినప్పుడు వెనుకబడ్డోళ్ళకు, బాగా అడ్వాన్స్ అయిన వాళ్ళకు 3,54,000 మందికి ఒకటి ఇచ్చినప్పుడు, ఈ ఇద్దరి మధ్య ఉండాల్సింది మధ్యవర్తి అవుతే యావరేజ్ గా 2,62,200 అవుతే మనకు ఇవ్వదలుచుకుంటే అది 12 దాటిపోతుంది. లేదా కనీసం 3 లక్షల వరకు ఒకటి వేసుకున్నప్పుడు కూడా మనకు 11 వస్తుంది. లేదా ఇంకా ఏమైనా తగ్గించి అనుకుంటే ఆ పర్సెంట్ కూడా ఎందుకు కోల్పోవాలనే విషయం ఆలోచించాల్సి ఉంటుంది. ఆ పర్సెంట్ ఎందుకు కోల్పోవాలి? కానీ ఏం చేయాలన్నా రేపు సరి చేయాల్సిందే కదా వాళ్ళు. నేను కూడా చూడాలనుకుంటాను వీళ్ళు ఎట్లా సరి చేస్తారో అని. ఇప్పుడు 1,70,000 ఒకటి ఇచ్చేశారు, 3,50,000 వరకు ఒకటి ఇచ్చారు. ఇప్పుడు మనకు గిట్రాయి 3,64,000 కావద్దు. ఎంత కేటాయిస్తారు? వాళ్ళు 3 లక్షలకి వచ్చిందనుకో 11 గ్యారంటీ, 2,62,200 వచ్చిందనుకో 12 గ్యారంటీ, పోనీ 3,50,000 దాకా వచ్చిందనుకో, 3,30,000 దాకా వచ్చిందనుకో 10 గ్యారంటీ, 3,54,000 కూడా వాళ్ళతో సమానం వచ్చిందనుకో ఆ పర్సెంట్ అయినా గ్యారంటీ. ఇప్పుడు 3,54,000 3,54,000 అంటే మనకు ఒక గ్రూప్ కు 10,000 తగ్గుతుందా లేదా? మనకి ఇప్పుడు 3,64,000 మందికి ఒకటి ఇచ్చింది అనుకో, వాళ్ళకి 3,54,000 వాళ్ళకి వచ్చింది అనుకో, అంటే మళ్ళీ 3,64,000 నుంచి 3,54,000 తీసుకొచ్చింది అనుకుందాం మనం. అంటే ఒక గ్రూప్ ఎంత మిగులుతుంది మనకు? 10,000. 9 గ్రూప్లకు ఎంత అవుతుంది? 90,000. మరి 1% ఇవ్వడానికి ఎంత తీసుకున్నారు వాళ్ళు? 1,70,000. మరి 99 ఎంత అవుతుంది? 1,80,000 అవుతుంది. అంటే ఆ పర్సెంట్ అయినా గ్యారెంటీ అవుతుంది కదా. ఏది వాస్తవానికి ఇప్పుడు కమిషన్ కింద ఎట్లా సరి చేస్తుందో దాన్ని చూడాలనుకుంటాను నేను. కమిషన్ ఎట్లా సరి చేస్తుంది సార్? వాళ్ళు చేసుకున్న పద్ధతి ప్రకారమే మనం జరగాలనుకుంటున్నాము. ఎట్లా సరి చేస్తాం మనకి? బహుశా జనాభా సంఖ్య లెక్క కట్టినా మనకు న్యాయం జరుగుతుంది, వెనుకబాటు అయినా న్యాయం జరుగుతుంది. కానీ అన్యాయం చేయాలని ఎవరు అనుకున్నా అడ్రస్ లేకుండా పోతారనే విషయం వాళ్ళకి రుజువు చేయాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలోనే నా సోదరుడు ఇవాళ మనకు తెలంగాణ రాష్ట్రంలో 3వ దళితుల్లో 3వ జనాభా గల నా నేతగాని సామాజిక వర్గం, ఆ నేతగాని సామాజిక వర్గంతో పాటు మన ఒలేదాసర్లు, చివరికి మొన్నటికి మొన్న మన మాలదాసర్లు, అదే సమయంలో మిథిలాయ వర్గం, మహా సామాజిక వర్గం, వీళ్ళు వస్తేనే 2 లక్షల పైగా దాటిపోతారు. ఆ 2 లక్షల వరకు ఒక గ్రూప్ చేసినా మనకు అభ్యంతరం ఏమున్నది? మనం స్వాగతిస్తున్నాం. ఆ 2 లక్షల వరకు ఒక గ్రూప్ చేసినా మనం స్వాగతిస్తున్నాం. ఏది ఏమైనా రేపు వర్గీకరణ జరిగే ప్రక్రియలో మాదిగలకు అన్యాయం జరగకుండా చూసుకుందాం. ఈ దళిత సమాజంలో ఏ ఒక్క కులానికి అన్యాయం జరగకుండా చూసుకుందాం. మనకు న్యాయం కోసం మనం కొట్లాడుతున్నది ఎంత వాస్తవమో, దళితుల్లో అన్ని వర్గాలకు న్యాయం సాధించే విధంగా పెట్టడం కూడా మనకు అంతే వాస్తవం. ఎందుకంటే అందరి తరఫున ఎక్కువ గొంతెత్తుతున్నది ఎవరు? ఎంఆర్పిసి కదా. అందరి కోసం మాట్లాడుతున్నది ఎంఆర్పిసి కదా. ఎవరికైనా అన్యాయం జరిగితే చరిత్రలో మనం దోషిగా నిలబడతాం కదా. ఎందుకు మనం చరిత్రలో దోషిగా నిలబడాలి? అవసరం ఏమున్నది? కాబట్టి రాబోయే రోజుల్లో జరిగే ప్రక్రియలో వర్గీకరణ సాధించుకునే పోరాటంలో మీ అన్నగా చెప్తున్నా, నేను ఖచ్చితంగా 2-3 రోజుల్లో మళ్ళా ముఖ్యులతో నేను మాట్లాడతా. 2-3 రోజులు ముఖ్యుల తర్వాత 1వ తారీఖు నాడు మాత్రం అమరుల దినోత్సవాన్ని ప్రతి గ్రామంలో జరపండి. 2-3 తారీఖు వరకు వచ్చేప్పటికి అసలు దామోదర రాజనరసింహను మనం మాదిగ మంత్రిగా మనం అంగీకరించట్లేదు. ఎట్టి పరిస్థితిలో మరో 2 మంత్రివర్గంలో చోటు కల్పించాలని మనం డిమాండ్ చేస్తున్నాం. ఆనాడు కేసీఆర్ గవర్నమెంట్ లో కడియం శ్యామ్ ఏ ద్రోహపూరితమైన పాత్ర పోషించబోయాడో, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి సర్కారులో ఎవరు ద్రోహపూరితమైన పాత్ర పోషిస్తున్నాడు? దామోదర రాజనరసింహ. సో నేను అంటున్నా, దామోదర రాజనరసింహ అసలు ఆయనకు సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ ఆయన చెప్పడానికి ఏమన్నా
ముఖ్యమంత్రి చెప్పాలి, సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ చెప్పాలి. సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ ఎవరు? ముఖ్యమంత్రి. చెప్పాల్సింది ఎవరు? ముఖ్యమంత్రి. మరి ఈ దామోదర నరసింహను గుర్తు చేద్దాం. అయ్యా నువ్వేం చెప్పినా జాతి నమ్మదు, సమాజం నమ్మదు, కానీ నువ్వు చెప్పే మాట అంత కరెక్టే అనే మాట ఒక్కసారి మీ ముఖ్యమంత్రితో మాట్లాడించమని చెప్పి మనం హెచ్చరిక చేయగలిగితే, ముఖ్యమంత్రి ఒకవేళ మన తప్పన్నాడు అనుకో, కృష్ణమాదిగ వాదం తప్పన్నాడు అనుకో, మరి మన తప్పైతే మన కమిషన్ ఎందుకు పునరుద్ధరించబడలేదు? మరి మనం తప్పుడు వాదన చేస్తే కమిషన్ ఎందుకు పునరుద్ధరించలేదు? అందువల్ల రేవంత్ రెడ్డి గారు ఎవరికి దొరకడో లేదు, కానీ మాదిగ బిడ్డలకు మాత్రం కరెక్ట్ గా దొరికిండు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా యుద్ధ భూమిలో మనం ముందుండక తప్పదు. అదే సమయంలో నా తమ్ముడు పృథ్వీ చెప్పిన మాట ఏదైతున్నదో, తమ్ముడు ఇస్మాయిల్ చెప్పిన మాట ఏదో, వెంకటేష్ చెప్పిన మాట ఏదో, మన ఎంపీ చెప్పిన మాట ఏదో, రాబోయే రోజుల్లో ఎస్సీలము, ఎస్టీలము, బీసీలము, మైనార్టీలను కూడా ఒక శక్తి పెరగడానికి కూడా రంగం అవసరం ఉంది. దానికి మన మీద ఏ నమ్మకం అయితే పెట్టి పృథ్వీ మాట్లాడిందో, పీడిత వర్గాల సమాజాన్ని ఏకతాటిని తీసుకొచ్చే బాధ్యత ఆ శక్తి వర్గాన్ని ఉన్నదంటే, తమ్ముడు చెప్పిన దాని ప్రకారమే మాదిగ బిడ్డలకు ఎంఆర్పీఎస్ ఉన్నదని మాట్లాడుతున్నప్పుడు రాబోయే రోజుల్లో వర్గీకరణను న్యాయబద్ధంగా అమలు చేసుకుంటూనే రాబోయే రోజుల్లో కష్టంగా రాజకీయ శక్తిగా ఎదగడానికి ఎన్ని మార్గాలు ఉంటే అన్ని మార్గాలు కూడా మనం ముందుకెళ్ళడానికి అవకాశం ఉందనేసి కూడా మర్చిపోతాం ఆయన కోరుకుంటూ, అదే సమయంలో మంత్రివర్గంలో మాదిగల స్థానం దక్కాలి, వర్గీకరణలో లోపం లేకుండా పరిష్కరించాలని దాని మీద వచ్చే నెల 3వ తారీఖు నుంచి 5వ తారీఖు మధ్య నుంచే భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తాం. దానికి మానసికంగా మీరు సిద్ధపడి గ్రామాల్లో ఆ ఉద్యమ నిర్మాణం చేయడానికి సిద్ధపడాల్సిందిగా నేను సవినంగా కోరుకుంటూ, డబ్బులు కొనడం మాత్రం ఆపవాకండి, డబ్బులు కొనడం మాత్రం ఆపవాకండి. 80% లో 100 ఖచ్చితంగా హైదరాబాద్ నగరంలోనే లక్షల డబ్బులతో మన దండయాత్ర ఉంటుందనేసి కూడా మర్చిపోతాను కూడా గుర్తు చేస్తూ